హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం చూస్తే 3:25. సో ఐ హోప్ అందరూ బాగున్నారు. ప్రెసెంట్ మనం ఎక్కడ ప్రయాణిస్తున్నామంటే కన్యాకుమారికి వెళ్తున్నాం. అండ్ ఇది 2025లో నా మొదటి రైడ్. ఇది ఆల్మోస్ట్ మనము ఇప్పుడు ప్లానింగ్ చెప్తాను. బెంగళూరు నుంచి ఇప్పుడు స్టార్ట్ చేసేసాను. సో మనం బెంగళూరు నుంచి రామేశ్వరం దగ్గర ఉన్న వెల్లుండి తీర్థంకి వెళ్తున్నాము. వెల్లుండి తీర్థం నుండి ధనుష్కోడి. అంటే ఎందుకు ధనుష్కోడి ఈవినింగ్ వెళ్తున్నానంటే అక్కడ సన్సెట్ వ్యూ చాలా బాగుంటుంది. ఐ థింక్ ఆల్మోస్ట్ మనము 5:30కి అంతా రీచ్ అయిపోతాము. రామేశ్వరం దాటుకుంటానే మనకి ఆల్మోస్ట్ 20+ కిలోమీటర్స్, ఒక ½ అవర్ ఏమో పడుతుంది. సో మనం అది అవ్వగానే అక్కడ స్టార్ట్ చేయగానే డైరెక్ట్ కన్యాకుమారికి రావడం. పంచముఖి ఆంజనేయ స్తోత్రం వింటున్నాను. ప్రశాంతంగా ఉంది. సో ఇలానే ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా రావాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ హొసూరు దాటగానే భయంకరంగా ఉంది మంచు మాత్రము. సో ఈ పిన్లాక్ 70 యాంటీ ఫాగ్ వైజర్ వేశాను కదా, సారీ డిఫెండరు. సో ఇట్స్ వర్కింగ్ వెల్. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 6:42 AM అవుతుంది. సో చలి మాత్రం దుమ్ము లేపుతుంది. ఆల్మోస్ట్ మనము ఎక్కడున్నామంటే సేలంకి ఒక 10 కిలోమీటర్ దగ్గరలో ఉన్నాం. సో ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంది. పొద్దున్నే ఇక్కడ పక్కన బ్రిడ్జ్, కన్యాకుమారి బ్రిడ్జ్ హైవేలో ఉన్నా. ఇక్కడ చూడండి కొండలు, పక్కన సూర్యుడు. సూపర్గా ఉంది వ్యూ మాత్రము. మొత్తం కొబ్బరి తోటలు, వ్యవసాయము, సూర్యుడు. బాగుందబ్బా. సో ఫ్రెండ్స్, మనము ఇక్కడ బోర్డు చూస్తే రామేశ్వరం 264 అని ఉంది. ఇందులో మనము వెళ్తున్న వెల్లుండి తీర్థం మాత్రం 2:23, 2 o'clock రీచ్ అవుతాను అని చూపిస్తుంది. అయ్యో, ఇక్కడ బాగున్నట్టుంది. వెనకాల వెళ్ళి తిందాం. ఆ పక్క సముద్రమే, ఈ పక్క సముద్రమే, మధ్యలో రోడ్డు. సూపర్గా ఉంది. కోస్టల్ రైడ్. ఓ మై గాడ్, అది చూసారా? సూపర్గా ఉంది. అక్కడేమో రైలు వెళ్తుంది, ఐ మీన్ రైల్వే బ్రిడ్జ్. ఇదేదో చిన్నదేదో బ్రాడ్ గేజ్ లాగా ఉంది, మనకేం తెలీదు. మోస్ట్లీ పాత రైల్వే ట్రాక్ ఏమైనా ఉండొచ్చు. ఇది కొత్తగా బ్రిడ్జ్ వేరే ఎంత బాగా కట్టారు చూడండి. మనం ఇప్పుడు సముద్రం పైన ప్రయాణిస్తున్నాం. కేక. అసలు ఇక్కడ పార్కింగ్ చేయకూడదు అన్నారు వాళ్ళు. ఏందో ఆడ పార్కింగ్ చేసి ఫోటోలు తీస్తున్నారు. చేయకూడదు అన్నప్పుడు చేయకూడదు అంతే. 30 స్పీడ్లో వస్తే, ఇంకా మీరు తక్కువ స్పీడ్లో వస్తే కూడా మంచిది. ఇట్లా అద్భుతాన్ని క్యాప్చర్ చేయొచ్చు. గద్ద చూడు, ఎంజాయ్ చేస్తుంది. తేలిపో మావా, తేలుతూనే ఉండు మావా అంటుంది అది. ఓయమ్మ, అడు చూడండి ఎన్ని పడవలు. ఓయమ్మ, చూడండి ఎన్ని పడవలు. అక్కడేదో బ్రిడ్జ్. అంటే షిప్ వచ్చినప్పుడు ఆ పైన ఓపెన్ అవుతుంది అది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఉంది కదా షిప్. ఒక నిమిషం మీకు చూపించేస్తా. మీరు చూడొచ్చు
అక్కడ చూడండి ఫుల్ అక్కడ బ్రిడ్జ్ వేసిండారు. ఆ బ్రిడ్జ్ అంటే షిప్ ఇలా వచ్చినప్పుడు అది అలానే ఓపెన్ అవుతుంది. వా, అక్కడ పడవ ఉంది, దాంట్లో మనుషులు ఉన్నారేమో లేదో నాకు తెలియదు. అక్కడ ఒక పడవ ఉంది, ఇక్కడ ఒక పడవ ఉంది, ఈడొక పడవ ఉంది. ఎందుకు అట్లా పెట్టారు నాకు ఒక్క ముక్క అర్థం కాలే. కుక్క చూడు, అది జమ్మని కింద దిగేసింది. అది ఓయమ్మా, ఆడ మొత్తం మంద ఉన్నాయి కుక్కలు, గద్దలు అన్నీ ఉన్నాయి ఆడ. అమ్మా వచ్చేసామయ్యా. శివుని గుడి అక్కడ కనబడుతుంది కదా, అదే మెయిన్ బావి. ఆ బావి ఎలారా అంటే, ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణుడు అప్పుడు ఇక్కడ ఒక హోమం జరగగా వానరులు దాహంతో, రామయ్య దాహం వేస్తుంది నీళ్ళు కావాలా అన్నప్పుడు అదేం చేసినారు, ఆయన రాముడు వచ్చేసి దేవుణ్ణి మొక్కునేసి ఆ బాణం అనేది కరెక్ట్గా ఆ దీనికి భూమికి వేయగానే ఆ రంధ్రం అనేది లోపల వరకు పడింది. ఆ పడగానే ఇక్కడ వాళ్ళ నీళ్ళు అడగగానే, ఇంత నీళ్ళుంది అదంతా ఉప్పు కదా, ఎలా రా పాపం అనేసి ఆయన ఆ విల్లుని, ఈ విల్లుండి తీర్థం అంటే విల్లు నుంచి ఏర్పడిన ఒక తీర్థము, అందులోనూ రామబాణం అనేసి ఆ తీర్థము. సో అక్కడ వెళ్ళి మనం ఇప్పుడు తాగి చూస్తాము ఎలా ఉంది అనేసి. ఇప్పుడైతే బాగా ఉప్పు వస్తుంది, ఇప్పుడు చూసే మాత్రం బాగా ఓయమ్మ ఈడి కొడతాంది పైకి. వెళ్ళమ్మా, ఇక్కడ చూసారా ఈ బాణం అనేది ఎంత లోతుందంటే అంత లోతుంది. ఇంత యాక్చువల్గా మీరు చూడొచ్చు, ఆ సముద్రంలో వచ్చే ఉప్పు పైన నీళ్ళే చూడొచ్చు ఎంత ఉప్పుగా ఉంది. కానీ చూడొచ్చు ఎంత క్రిస్టల్ క్లియర్గా శుభ్రంగా ఉంది చూడండి. సో ఇక్కడ తీర్థము తీసిచ్చేదానికి ఇంతకుముందు ఒక 2 సంవత్సరాలేమో అనుకుంటా, ఇంతకుముందు అయితే మనమే ఇక్కడ ఎవరు లేదు, జస్ట్ చిన్న ఇది బకెట్ లాగా ఉంటుంది, దాంట్లో మనం ముంచి తీసుకుని ఎలా బావిలో నీళ్ళు తోడతామో అలా ఈ బావిలో నీళ్ళతోటి తాగొచ్చు. సో ఇక్కడ ఒక మనిషిని వేరే పెట్టేశారు. మీకు ఎంత తృప్తి అవుతుందో అంత ఇవ్వచ్చు. నేను తనకి ఒక 50 రూపాయలు ఇచ్చాను. సార్ ఫోన్పే కూడా చేయండి సార్, పర్లేదు, అక్కడంతా తీయకూడదన్నారు. చూడండి ఎట్లుంది, కానీ అంత స్వీటు లేదు, అంత ఉప్పు నీళ్ళు లేదు. ఓకే, కొంచెం తాగొచ్చు, దాహం తీసుకోవచ్చు అంతే. సో సగం ఉప్పు నీళ్ళు, సగం మంచినీళ్ళు తాగితే ఎలా ఉంటుంది అలా ఉంది. సో ఇట్స్ ఓకే, కానీ ఇది దేవుంది అనేసి కాబట్టి మనం ఇంత దూరం వచ్చాము. సో సెకండ్ ఇప్పుడు ఏరా అంటే వ్యూ పాయింట్ సన్సెట్ ఎప్పుడు అవుతుందో తెలియదు. సో నాకైతే ఆకలి దంచేస్తుంది. ఫస్ట్ పోయేసి ఒక పట్టు పట్టేసి, వా ఎంత ఉప్పుగా ఉంది కదా చూడండి.
సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నేరో రోడ్డు, ఆ పక్క ఈ పక్క సముద్రము, ఒకే స్ట్రెచ్లో ఆల్మోస్ట్ 150+ దాకా ఈ రోడ్లో టచ్ చేశాను. కేక్ ఉంది. వా క్రేజీ. ఇది చూడండి ఎంత 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 దగ్గరకు చూడండి నీళ్ళు. ఓయమ్మా, ఇది కానీ పొంగింది అనుకోండి అట్లే ఇలా వచ్చేస్తుంది. ఓయ్ అబ్బా, స్ట్రైట్ రోడ్డు. వేటు ఏదో కోలందంటున్నారు టెంపుల్ అంట, అది ఎంత బాగుంది చూడండి. బ్రిడ్జ్ పక్కనే అనే ఐ మీన్ అక్కడుంది టెంపుల్. అమ్మా, ఈ గద్దలేంద్రా బాబు. ఆడేందో ధనుష్కోడి వాళ్ళు రాసింది 8 అని ఉంది, ఈడేందో 14. అంటే ఊరికి ధనుష్కోడికి 8, ఆ ఎండ్ పాయింట్ వెళ్ళేదానికి ఒక 7 కిలోమీటర్లు ఎక్స్ట్రా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఇదే ధనుష్కోడి రోడ్డు. ఆల్మోస్ట్ ఇంకా 7 కిలోమీటర్స్లో రీచ్ అవుతాము ఆ ఎండ్ పాయింట్. ఐ మీన్ అశోక్ పిల్లరు, అది కొత్తగా కట్టారు. ఇది చూడండి, అటు సైడ్ ఏమో సముద్రం, ఇటు సైడు సముద్రం, మధ్యలో రోడ్డు. వామ్మో, నాకైతే వేరే లెవెల్గా ఉంది ఫీలింగ్. డ్రోన్ కానీ ఉండింటే కేక్ ఉండింటుంది. అది ఎలా ఉండింటుందంటే రోడ్ టు హెవెన్ అంటారు చూడండి, అలా ఉండింటుంది. ఎంత బాగుంది చూడండి. వా, ఈ అద్భుతమైన ప్రదేశాన్ని చూసేదానికి మీరు ఖచ్చితంగా రావాలా. మీరు కార్లో రండి, లేకపోతే 2 వీలర్లో వస్తారో ఏమో, అది మీ ఇష్టం. సో వామో, వీళ్ళు ఎవరో సైక్లిస్ట్ వాళ్ళు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ ఉన్నాము. అక్కడ లోకల్ ఆటో అయినా ఏం చెప్పాడంటే, మీరు వెజ్జా నాన్ వెజ్ అంటే నేను నాన్ వెజ్ అనేసి అని చెప్పాను. సో అక్కడైతే మీకు ఫిష్ చాలా బాగుంటుంది, ఫ్రెష్ ఫిష్ అప్పుడే పట్టి కాల్చి ఇస్తారు, తినండి అన్నారు. మనం వేరే ఆకలితో ఉన్నాం కాబట్టి ఒక పట్టు పట్టేయాలనేసి ఉన్నాను. ఏం రష్గా చూడండి. ఇదో అశోక్ పిల్లర్, ఇదే చాలా రష్ ఉన్నారు. వీక్ డేలోనే ఇంత రష్ ఉన్నారంటే మరి వీకెండ్స్లో ఎంత రష్ ఉంటారో చూడండి. అబ్బా, ఇంత రష్గా ఉన్నారు, ఏం ఫోటో తీసేదబ్బా దీన్ని. ఇక్కడ చూసారా, ఈ గ్యాప్లో ఉంది, అక్కడ రోడ్డు పోయినట్టుంది. నేను యాక్చువల్గా సన్సెట్ వ్యూ ఉంటుంది అనుకున్నాను, కాకపోతే క్లైమేట్ చేంజ్ అయిపోవడం వల్ల ఆడే సన్సెట్ వ్యూనే లేదు. డ్యామ్. சொல்லுங்க. பெங்களூர் சார். நீங்கள்? బెంగళూరు. కుప్పమా? మాది చిత్తూరు. మాది చిత్తూరు. మీది అందరా? ఇచ్చిన నువ్వు కూడా వెళ్ళావా? చూసావా దేవుణ్ణి బాగా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను యాక్చువల్గా ధనుష్కోడికి వచ్చాను. సో ఇక్కడ వచ్చేసి మనకి కుప్పం వాళ్ళు అంతా శబరిమలకి వెళ్ళేసి వస్తున్నారు. సో వాళ్ళకి ఒక పిక్ కావాలన్నారు మన బైరాతో. సో ఫ్రెండ్స్, ఇక్కడే పార్టీ మెస్ అనేసి ధనుష్కోటిలో చాలా ఫేమస్. నేను ఇప్పుడే చేపల పులుసు మళ్ళీ ఫ్రాన్స్ ఫ్రై తిన్నా. ఇంట్లో ఎలా రుచిగా మసాలా నూరి చేస్తారో మన రుబ్బురోలతో, సేమ్ అలానే వీళ్ళు చేశారు. ప్లేట్ 200. అసలు టేస్ట్ మాత్రం కేక్ ఉంది.
ఎవరైనా మన తెలుగు సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా ఈ మనము ఎంట్రన్స్ నుంచి రాగానే ఇక్కడ బ్రోకన్ ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్ పక్కనే ఈ హోటల్ ఉండేది, ఐ మీన్ మెస్. బాగా చూసుకోండి, పార్టీ మెస్ అని రాసింటారు. చాలా బాగుంది, ట్రై చేయండి. నిజంగా ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది. ఫిష్ కూడా, చేపల పులుసు ఫిష్ కూడా తిన్నాను. అసలు నోరు ఊరిపోయింది నాకైతే ఆ మసాలాకి టేస్ట్కి. సో మనం ఇప్పుడు అంటే మనం బైరాకి ఫ్యూయల్ పట్టేసి చలో కన్యాకుమారి. సో 5:40 అవుతుంది. అటుగా ఇంక చూడే సూర్యుడు వేర అది చూడండి. ఐ హోప్ మీకు కనబడుతున్నాడు అనుకుంటా. బాగుంది, ప్లెజెంట్గా సైలెంట్గా ఉంది. ఆహాహా, బాగా గట్టిగానే వస్తుంది అలలు. సో ఈ ఇక్కడ ఎవరో రైడర్ ఉన్నాడు. ఈ స్పాట్లో బాగుంది. ఓ మై గాడ్, ఇక్కడ చూడండి ఆ సూర్యుడి కిరణాలు కరెక్ట్గా సముద్రం మీద పడతా. సో ఫ్రెండ్స్, ధనుష్కోడిలో నేను ఫుల్ ట్యాంక్ పంపించేసినాను. ఆల్మోస్ట్ 720 రూపాయలు అయింది 8 లీటర్లకి. సో ఇప్పుడు టైం చూస్తే ఎగ్జాక్ట్లీ 6:22 అవుతుంది, 6:22 PM ఈవినింగ్. సో మనం చేరేసరికి 12:10 అవుతుంది యాజ్ పర్ గూగుల్ అమ్మాయి చెప్తాంది. చూడాలా, నేను యాక్చువల్గా ఏదో 10-11 చేరుతాను అనుకున్నా, కానీ ఇంత లేట్ అవుతుంది అనుకోలే. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 1:30 AM అవుతుంది. ఎందుకు ఇంత లేట్ అయిందంటే ధనుష్కోడిలో కొంచెం లేట్ అయిపోయింది. సో అక్కడి నుంచి రాగానే నేను ఒక దగ్గర రూట్ మిస్ అయినా. సో అది నన్ను ఎక్కడికెక్కడికో పిలుచుకొని పోయేసింది. మళ్ళా డైరెక్ట్గా ఆ రూటు హోటల్ రూట్ వేస్తుంటే నన్ను ఎక్కడికెక్కడికో పోతా ఉంది. సో దానివల్ల నాకు ఒక 1 అవర్ వేస్ట్ అయింది. అందుకే డైరెక్ట్గా అమ్మన్ దేవస్థానం అనేసి టైప్ చేసి వేశాను. ఆల్మోస్ట్ ఇప్పుడు 11 minutes 6 kilometers చూపిస్తుంది. సో మనం ఇప్పుడు ఆ సరౌండింగ్స్లో వెళ్ళేసి రూమ్స్ వెతకాలా. ఎక్కడైనా రూమ్స్ ఉంటే తీసుకొని బాగా చాలా అంటే చాలా ఎగ్జాస్ట్ అయిపోయినా. జస్ట్ ఒక 10 minutes, జస్ట్ ఒక 2 minutes బ్యాక్ నిద్రపోయేసి బాగా లెఫ్ట్లో వెళ్ళిపోయినా. ఇలా ఉంది చూడండి పొదాల్లో. దాని నుంచి డబిడిపోయి నేను వెళ్ళిపోయినా. నాకు ఎంత ఎట్లా కంట్రోల్ చేసేసాను. ఫ్రంట్ బ్రేక్ టక్కని వేయలేదు, స్లోగా వేసుకుంటానే, అంటే ఫుల్గా అప్లై చేయలేదు. ఓన్లీ 30% అలా అప్లై చేసుకుంటా ముందరకు చేసిన. అబ్బా, అక్కడ పోయిందండి నిద్ర. నాకు కంప్లీట్గా నిద్ర పోయింది. నాకే ఒళ్ళంతా జుమ్మునైపోయింది. నేను 2 నిమిషాలు అనుకున్నా పడిపోతానేమో అనేసి. ఏమో దేవుడే కాపాడిండు అలా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా, ఇదే కుమారి లాడ్జ్ అనేసి. నాకు 800 రూపీస్ తీసుకున్నారు, 1000 రూపీస్ అడ్వాన్స్ అంట. ఇక్కడ 2 beds ఉన్నాయి. కానీ ఇక్కడ అంటే ఇక్కడ చూడండి ఎంత అగ్లీగా ఉంది పిల్లో. ఏం చేసేది, ఓకే నైట్ కదా. ఇది ఇంకా నా లగేజ్ ఆడ పెట్టేసా.
సో ఫ్రెండ్స్, నేనైతే చాలా ఎక్సాస్ట్గా ఉన్నా. ఒక దగ్గర రూట్ వేరే మిస్ అయిపోయి గూగుల్ ఎక్కడంటే అక్కడ చూపించేసింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 1:45 AM అవుతుంది. జాకెట్ అంతా తీసేసి కాసేపు బాగా పడుకునేలా. మార్నింగ్ 6 AM నుంచి 12కి గుడి తెరిస్తారంట. సో ఈవినింగ్ వచ్చేసి 4 o'clock ఓపెన్ అంట. నేను 5 o'clock చెక్అవుట్ చేస్తాను అని చెప్పాను. సో మనం తొందరగా లేచేసి అవి రెండు చూసుకొని వచ్చేసి ఇక్కడ బోటింగ్ దగ్గర కూడా వెళ్ళేసి వచ్చేస్తాం. సో స్టే ట్యూన్, మార్నింగ్ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు మీరు ఈ బెడ్ పైన ఉన్న బెడ్షీట్ మీరు చూసిండొచ్చు. ఎంత గబ్బుగా ఉన్నిందంటే అంత గబ్బుగా ఉన్నింది. మళ్ళీ పిల్లోలు చూస్తే అసలు పైన అంతా ఫంగస్ పట్టేసి గబ్బుగా ఉన్నింది. నాకు ఇంకా టయర్డ్కి అవ్వలేదనేసి ఎక్కడ రూమ్ తీసుకోవాలి తెల్లా. దగ్గరలో ఉన్నింది. ప్రైస్ ఏమో రీజనబులే, చీప్ అండ్ బెస్ట్. కాకపోతే ఒకసారి ఈ పిల్లోని చూడండి ఎలా ఉంది. చూడండి, ఇదంతా ఫంగస్ బట్టి ఎంత ఉన్నా లార్జ్ ఉన్నా కానీ ఇటనా చూడండి. మీరైతే రానే రావకండి, పొద్దునే చేంజ్ చేస్తాను అన్నాడు. చూస్తాం.